కేసీఆర్ గారు, ఇప్పుడు ఈ తెలంగాణ ఎంత సీరియస్ ఇష్యూనో దేశంలో కరప్షన్ కూడా అంతకంటే సీరియస్ ఇష్యూ అయిపోయింది. ఎవ్రీ స్టేట్స్ అట్లాగే ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్లో అట్లాగే ఉంది ఈ పరిస్థితి. ఈ మనం భారతదేశం బయట ప్రపంచంలో తలదించుకునే పరిస్థితి తెస్తున్నాయి కదా, దీనికి అసలు ఎట్లా దీనికి మా పరిష్కారం ఉండదా, పరిష్కారం ఉంటుందా? చూడండి సార్, ఎవరైనా కానీ వాళ్ళ కరప్షన్కి పరిష్కారం లేదు అంటే అంతకని పిచ్చి మాట కాదు. కరప్షన్ని మనం మాట్లాడుకోవడం కూడా తప్పే, కానీ కరప్షన్ మాట్లాడి మీరు ఏం చేస్తారో అడగడం కూడా నా బోటు వాడుతూ అడుగుతూ ఉంటాడు. ఎందుకంటే నా యూ జస్ట్ డిఫైన్ కరప్షన్. నాకు మీరు స్పెసిఫిక్గా చెప్తే ఐ కెన్ అండర్స్టాండ్. లైఫ్ కరప్ట్ అయిపోయిందంటే నిన్నటి వరకు మన కొడుకు ఏం చెప్పా, ఏది చూసినా కానీ మనం చెప్పి చేయాలా, భయపడకుండా చేయాలంటే అటు సిగరెట్ దక్కుంటూ వస్తాడు. నువ్వేమన్నా చెప్పి చేయమన్నాడు. సో వీ మస్ట్ వ్యూ దెమ్ ఇన్ ఏ రిలేటెడ్ టర్మ్. ఇవాళ మీకు ఇక్కడ కనపడుతుంది, నిన్న లేటెస్ట్ వికీలీక్స్ అని వచ్చింది. మీరు అన్నిటికీ హైయెస్ట్ కరప్షన్ నాకు లోపల. నేను డెమోక్రసీ లోపల ఒక ఓటుని ప్రభుత్వాన్ని కొనుక్కుంటున్నారు, దట్టు ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అప్పుడు కొంటున్నారు అని అన్నాం. ఇది నిజమే అయితే ఇంతకన్నా నీచమైన పని లేదు, ఇంతకన్నా తప్పు పని లేదు. గవర్నమెంట్ హ్యాస్ నో రైట్ టు కంటిన్యూ. ఇవాళ క్యాషువల్ ఓట్ అంటే డబ్బుగా మాత్రం పార్లమెంట్లో కనపడ్డది, అది నిజమే. అన్నిటికన్నా హైయెస్ట్ అథారిటీ ఎవరండి? పార్లమెంటు. పార్లమెంట్లో ఒక పార్లమెంటరీ కమిటీ పెట్టినాం మనం. తిరిగి 3 దినాలు మాట్లాడితో పార్లమెంటరీ కమిటీని వేసాం. పార్లమెంటరీ కమిటీ అందరినీ పిలిచి మాట్లాడింది. పార్లమెంటరీ కమిటీ ఒక రిపోర్ట్కి వచ్చింది. ఆ రిపోర్ట్ ఇక్కడ మన దగ్గర ఎదురు ఉంచుకొని ఈ బీజేపీని అక్కడ మెంబర్ ఉండి, ఈ సోషలిస్ట్ పార్టీని ఉండి, ఈ కమ్యూనిస్ట్ పార్టీని మెంబర్ ఉండి, ఇప్పుడు ఇంకో ఎవరు అంటున్నారు కాబట్టి అమెరికా ఆడి పందందా లేకుండా ఏదో ఒకటి చేస్తాడు. ఆ చెప్పింది కాబట్టి అంటే యూ వాంట్ టు డిఫెన్స్ యువర్ సెల్ఫ్. ఇవాళ వికీలీక్స్ చెప్పిన కాగితం అసలు అది ఎవరు చూశారు? ఎనీబడి ఎవరైనా కన్ఫర్మ్ చేయాలి కదా. దాని ఎవిడెన్స్ నువ్వు కోర్టులో పెట్టగలవా? కామన్వెల్త్ గేమ్స్ స్టార్ట్ కాకముందే ఎన్డీటీవీ మాది ఇది చేస్తున్నప్పుడు కూడా, టాక్ షోస్ అయినప్పుడు అదే చెప్పాను నేను. ఇంకా స్టార్ట్ అవుతుంది, ఉండొచ్చు లేకపోవచ్చు. దీనికి 2 యాంగిల్స్ ఉన్నాయి. నెంబర్ 1, ఎప్పుడు లేని మనము కామన్వెల్త్ గేమ్స్ని మనం హోస్ట్ చేస్తూ ఉన్నాం. దయచేసి దీంట్లో 2 ఉన్నాయి. మన ఇమేజ్, మన ప్రెస్టేజ్ ఉంది, ఆడవాళ్ళ ఒక ఇది కూడా ఉంది, మన వాళ్ళ కూడా ఉంది. సో కాంట్ వి స్టాప్ ఫర్ 1 మంత్. ఖతమైంది, ఎండ్ అయిన దినమే సేమ్ షో ఖతమవుతుంది 6:30కి, 7 o'clock మనం కమిటీ వేసేసుకుందాం. ఎంక్వైరీ ఏంటండి ఈ దేశంలో మీరు కరప్షన్ మాట్లాడుతున్నారు? ఏ దేశంలో ఇంత చేస్తున్నాండి? చీఫ్ మినిస్టర్ జైల్లో పెట్టాం మనం. ఎవరు? సర్వింగ్ చీఫ్ మినిస్టర్స్ని, సర్వింగ్ క్యాబినెట్ మినిస్టర్స్ జైల్లో పెట్టాం మనం. క్యాబినెట్ మినిస్టర్ రిజైన్ చేపించి జైల్లో పెట్టాం మనం. ప్రైమ్ మినిస్టర్ దిగిపోయిన తర్వాత డాక్టర్ తీసుకొచ్చాం మనం. మనం ఎంత ఈజీగా లేము. అప్పటికి నడుస్తుంది అంటే ఇంటర్ వాల్యూ సిస్టమ్స్ జరిగింది. కార్పొరేట్ సెక్టార్స్ మనం చూపించుకుంటూ కరప్షన్ అంటాం. ట్రూ కరప్షన్ ఉన్నది, దాన్ని ఏంటి చేయాలి? కార్పొరేట్ కరప్షన్ని మనకి మెథడ్స్ ఉన్నాయి, లా ఉంది, ఏజెన్సీస్ ఉన్నాయి, అవి తప్పక. నేను కూడా ఇప్పుడు జరిగిన 4-5 లోపల మీకు 2G లోపల కానివ్వండి, ఎస్సీలో కానివ్వండి, మరి సిడబ్ల్యూసీలో కానివ్వండి, లేదా వికీలీక్స్ కానివ్వండి, వీటిలో ఏది చూసినా కానీ కొంచెం అంత ఆర్గనైజ్గా కనపడేది. వీటి గురించి ఏజెన్సీస్ ఉన్నాయి, ఏజెన్సీస్ చూస్తున్నాయి. హైయెస్ట్ అథారిటీ సుప్రీంకోర్టు డైరెక్ట్లీ ఇన్వాల్వ్ అయ్యి మానిటర్ చేస్తున్నాడు. మనం వాటిని కూడా నమ్మకుండా ఇంకా కాలేదు అంటే మన తొందరపాటు చాలా ఎక్కువ ఉన్నట్టుంది. ఈ దేశంలో 64% ఇంకా మాల్ న్యూట్రిషన్తో ఉంటా ఉంటే అందరికీ నేను 2 రూపాయలు బియ్యం ఇస్తున్నా, గోధుమలు ఇస్తున్నా అంటే. కాబట్టి మనం కరెక్ట్ ఫోకస్ లేదు. బట్ ఈ కార్పొరేట్ కరప్షన్ గురించి మనం ఇంత మాట్లాడుతున్నాము 5-6 ఇష్యూస్. టు మై వ్యూ దే ఆర్ సీరియస్ ఇష్యూస్, బట్ దెర్ ఆర్ ఏజెన్సీస్, సఫిషియంట్ ఏజెన్సీస్, లీగల్ ఏజెన్సీస్, దే ఆర్ లుకింగ్ ఆఫ్టర్ ఇట్. కామన్ మ్యాన్కి అసలు నాకు తెలియదు. ఇప్పుడు మీరు లంచం తీసుకున్నారా, చీఫ్ మినిస్టర్ తీసుకున్నాడా, ప్రైమ్ మినిస్టర్ తీసుకున్నాడా అనేది నాకు తెలియదు. ఈ పార్లమెంట్లు, ఈ అసెంబ్లీల్లో ఈ అపోజిషన్ పార్టీలు కానీ లేకపోతే రూలింగ్ పార్టీస్ కానీ చేసే అల్లరి లైవ్ టెలికాస్ట్లో మేము చూసేదాన్ని బట్టి తప్ప మాకేం తెలియదు. మీరు చెప్పి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అక్కడ అల్లరి చేసి మీరు మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. మీకు యాక్చువల్ అవర్స్ ఉంటాయి, క్వశ్చన్ అవర్స్ అని, మామూలు అవర్స్ అని, ఏదో రకరకాల పీరియడ్ ఉంటాను. ఏ పీరియడ్లో ఆ పీరియడ్లో మీ టైం కరెక్ట్గా యూజ్ చేసుకుని మీరు దేశానికి పనికొచ్చే పని చేయకుండా ఎక్కువ న్యూసెన్స్ ఎక్కువ చేసి మీ పరువు తీసుకొని దేశం పరువు కూడా తీస్తున్నారు మా ఫీలింగ్. ఇప్పుడు మీ ఫీలింగ్ 4-5 క్వశ్చన్స్ పెట్టేశారు. నెంబర్ 1, మేము మా ఏజెన్సీస్ కరెక్ట్ యూటిలైజ్ చేస్తాం లేదు. మీరు పనులు మీరు చేసుకొని కరెక్ట్ దేశం యొక్క అవసరాలని గురించి మాట్లాడుకుంటుంటే బాగుండేది.
దాని లోపల మీరు వేరేది మాట్లాడేసి మా మైండ్ మాకే తెలవకుండా పోతుంది, ఏది రైటో ఏది రాంగో అంటున్నారు. అది ఎక్కడ ఏ సిస్టంలో మాట్లాడుతున్నారు? ఒక పార్లమెంటరీ గవర్నెన్స్ లో ఒకడు తిట్టుకోవడము, డైట్రాగ్ అని తిరితే పెద్దగా అవుతున్నాడు, ఫోకస్ వస్తున్నది, రేపోటు వస్తున్నది, వాడు సీసాతో సహా డబ్బుతో సహా ఇది కూడా ఇంపార్టెంట్. బా ఏం చెప్పిండా మా లీడర్ అంటాడు, తాగి కొడతారు. సో దట్ హ్యాస్ బికమ్ పార్ట్ ఆఫ్ హిస్ స్ట్రెంగ్త్. అది వచ్చిన తర్వాత మీరు అది చెప్పకపోతే మీరు లైకే చేయరు. కూర్చొని దేశం గురించి మాట్లాడి ప్లానింగ్ కమిషన్ ఇట్లుంటే బాగుంటుంది, అంటుంటే బాగోదు, ఆయన తిడితే ఎంత బాగుంటుంది. సెన్సేషనిజం ఉంటుండొచ్చు, సెన్సేషనిజం వరకు వెళ్ళిన అవసరం లేదు, కొంచెం డిస్టార్ట్. టీవీలు చూస్తూ ఉంటే అది ఇట్లా మాట్లాడుతున్నారో లేదా ఎవరైనా పోయంకి వస్తే ఆటోమేటిక్లీ గెట్స్ డిబాట్. అసెంబ్లీ కానీ పార్లమెంట్కి వెళ్తే ఎప్పుడైనా ప్రజల గురించి మాట్లాడారండి? చైర్మన్ జాబ్ 4 years ఉందన్నా 4 ఏళ్ళక వాడి జీతం 40,000 ఉండాలా 50,000 ఉండాలన్నా, ఇది డివిజన్ 4 ఉండాలన్నా 5 ఉండాలన్నా, యు టేక్ ఎనీథింగ్. ఏదో కొన్ని ఆ ల్యాండ్ రిఫార్మ్స్ గురించో, ఆ లేడీ మ్యారేజ్ యాక్టో, లేదా డొమెస్టిక్ వైలెన్స్, కొన్ని సోషల్ లెజిస్లేషన్ తప్ప వేరే లెజిస్లేషన్స్ లేకుండా పోతా ఉన్నాయి. అందుకే ఏడుస్తూ ఉంటామండి. ఇప్పుడు ఫస్ట్ టైం మీరు ఇది పెట్టుకొని ఏది ఫారెస్ట్ రైట్స్ వస్తున్నాయి కాబట్టి దీని మీద మోస్ట్ ఫోకస్ రావాలి. అప్పుడు ఆటోమేటిక్గా ఇవన్నీ ఉండదు. చిరంజీవి పార్టీకి మీ నాయకులు ఇంతమంది ఉండగా చిరంజీవి రావటం వల్ల మీకు లాభం ఉంటుందా, ఎక్స్ట్రా లాభం ఉంటుందా, లేదా చిరంజీవి మీతో పాటు ఒక మనిషి మాతో పాటే ఉంటాడు? ఎక్స్ట్రా పర్టికులర్ ఏరియా లోపల వేర్ ఈజ్ లిటిల్ పాపులర్, పర్టికులర్ డే అనుకుంటాను. క్యాస్ట్ అంత పెద్ద ఇంపార్టెంట్ కాదు నా వీలో, కానీ అప్పటికి క్యాస్ట్ కూడా పేర్కొంటుంది. ఈ కమ్స్ టు సింబలైజ్ ది కాపు లీడర్షిప్. సో ఫైనల్గా ఒక పర్సనల్ క్వశ్చన్ సార్, మీ పంజగుట్ట ఇంటి దగ్గర దట్ శ్మశానం దగ్గర లేన్ బాగా వీక్ అయిపోయింది, మీ ఇంటి దగ్గర, అది మీ ఇంటి వెనుకకు, అండ్ అది మీరు అడ్డం పడ్డారని చెప్పుకుంటుంటారు, నిజం అది? లేన్ పంజగుట్ట ఇప్పుడు ఓవర్ బ్రిడ్జ్ వచ్చింది కదా సార్, ఇప్పుడు మీ పంజగుట్ట ఇల్లు ఉంది కదా, జర్నలిస్ట్ కాలనీ ఇల్లు, దాని వెనుకకున్న రోడ్డు ఉంది కదా, నాకు అర్థమైంది, వైడనింగ్ కి శ్మశానం అడ్డం, మెయిన్ రోడ్ ని ఎక్స్పాండ్ చేసుకోవాలన్న పి జనార్దన్ రెడ్డి గారు లెఫ్ట్ హ్యాండ్, అంటే మా ఇంటి దిక్కు, అది మత్స్యకారులదండి. అది నేను అన్నాను గ్రేవ్ ఉన్నది 2 feet, జస్ట్ 2 feet 2 or 2.5 feet. అక్కడి దాన్ని ఇట్లా తీసుకుంటే ఆఫ్టర్ ఇట్ ఉంది సమ్ 8 feet. నేనేమన్నాను, మీరు ఇక్కడ రోడ్ని ఒక బ్రిడ్జ్ లాగా వేసుకోండి, కల్వర్ట్ లాగా. ఏముంది సార్ ఇప్పుడు ఇట్లా పోతే ఆఫ్టర్ 2.5 feet ఇస్ నాట్ బిగ్ కల్వర్ట్, ఇది అయితే వెళ్ళిపోతుంది. సో యూ కెన్ టేక్ యాజ్ మచ్ యాజ్ యూ లైక్, నాట్ ఓన్లీ దిస్ 2 feet కాదు, యూ టేక్ అనదర్ 8 feet అన్నాను నేను. ఆ గ్రేవ్ యార్డ్ నుంచి బ్రిడ్జ్ తీసేసుకోండి, ఓవర్ బ్రిడ్జ్ లాగా వేసుకోండి. ఓవర్ బ్రిడ్జ్ కాదు, పెద్దది కాదు, 2.5 feet. ఎట్లా కనపడుతుందంటే ఒక జంప్ కనపడుతుంది, ఒక బంప్ కనపడతా. ఆ మీరు చూసారు ఆన్సర్ జోన్ దగ్గరికి అప్పుడు అది 7 feet అది ఎక్కువ ఉంది. సో దిస్ ఇస్ నథింగ్ ఫీజిబుల్. అప్పుడు వచ్చిన ఇంజనీర్ కూడా నన్ను చూసి సార్ మీరు ఇంజనీర్ అని నన్ను అడిగిండు, కదా ఇది పెట్టుకొని చేయొచ్చు అని అన్న. మా ఇంటి వరకు ఒక ఎత్తుకొచ్చింది, మా ఇంటి స్ట్రీట్ తీసుకోండి పెద్దగా వచ్చేస్తుంది. ఆ చిన్న బాటిల్ నెక్ పోతే మొత్తం రోడ్డు ఫ్రీ అయిపోతుంది. మా ఇంటిని ఇచ్చేసాను నేను, మా ఇంటిది ఏంటి 14 feet ఇచ్చాను, ఇక్కడ బాటిల్ నెక్ వచ్చింది మీరు అన్నది కరెక్ట్. అది బికాస్ ఆఫ్ 2 graves. ఇప్పుడు గ్రేవ్స్ ని మీరు తెలిసి తీయడం తప్పు కదా, ఏ ఇష్యూ ఇది. దాని బదులు దాని మీద చిన్న ఒక బంపు పెట్టేసుకుంటే సాల్వ్. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది సీనియర్ కాంగ్రెస్ నేత కేశవరావు గారి మనోగతం. వచ్చే వారం మళ్ళీ మీ ప్రజాప్రశ్నలో మరో ప్రముఖ వ్యక్తితో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు, మీ భరద్వాజ్.